మనకు లోకంలో ప్రేమ, మమకారం ఇవన్నీ కూడా వినపడతాయి. వాడికి ఆ బిడ్డ మీద మమకారం అండి అంటాం కదా! ఆయన ఏం చెప్పారంటే, మనం అందరూ ప్రేమ అనేటటువంటి పిలుచుకునేది నిజంగా అది ప్రేమ కాదు. మమకారం మాత్రమే. ప్రేమ వేరు, మమకారం వేరు. ఈ మమకారం ఎలాంటిదో ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మనం. ఒక యువ దంపతులు ఉన్నారు. అప్పుడే పెళ్ళైన వాళ్ళు. కాయక వాళ్ళ కడుపున ఒక కాయ కాసింది. మెల్లమెల్లగా పెరిగి పెద్దవాడవుతున్న పిల్లవాడిని తీసుకుని డాబా ఎక్కి పిట్టగోడ దగ్గర నుంచుని ఊళ్ళో వెలుగుతున్న లైట్లు అవి ఇవి అన్నీ చూపిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. వాటిని చూస్తూ కేరింతలు కొడుతున్న పిల్లవాడు కాస్త నాన్నోయ్ అదో ఇదో అంటూ చేయి జారి కింద పడిపోయాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు అయ్య బాబోయ్ నా పిల్లాడంటూ వెనక్కు తిరిగి మెట్ల మీదుగా క్రిందకొచ్చి రోడ్డు మీదకి చేరి గోల పెడతారు కానీ పిల్లవాడితో పాటు దూకగలరా? మరో ఉదాహరణ. వయసులో ఉన్న భార్యాభర్తలు ఒక తోటలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. కొంతసేపటికి మెల్లగా లేచి నడిచి వస్తూ అడ్డంగా ఉన్న రైలు పట్టాలు దాటుతున్నారు. ఇంతలో విపరీతమైన స్పీడులో రైలు వచ్చేసింది. భర్త చెయ్యి పట్టుకుని దాటబోతున్న భార్య రైలు కింద పడిపోయింది. అప్పుడు ఆ భర్త కమలా అని అరుస్తూ ఇటు తిరిగి కళ్ళు మూసుకుంటాడు కానీ ఆ రైలు కింద పడిపోగలుగుతున్నాడా? మమకారం అంటే ఇలాగే ఉంటుంది. ఈ స్థితిని దాటిన వారికి కానీ ప్రేమంటే ఏమిటో రుచి తెలియదు. మమకారం వల్ల జరిగే నష్టం ఒక్కొక్కప్పుడు చాలా పెద్దదిగా ఉంటుంది. ఆత్మీయుడైన ఒక వ్యక్తికి అనుకోకుండా పెద్ద జబ్బు చేసింది అనుకోండి, ఇంటి మొత్తం మీద ఏ ఒక్కరో తప్ప మిగతా వాళ్ళంతా గొల్లుమని ఏడుస్తారు. అంటే మమకారం దుఃఖంగా మారుతుంది. ఆ స్థితిలో అతడికి చేయవలసింది చేయడం మాని బావురుమని ఏడవడంలో అర్థం ఉంటుందా? అతను ఆసుపత్రిలో చేర్చారనుకోండి, డాక్టర్ వచ్చి ఇది చాలా విలువైన మందు, ఎంతో కష్టం మీద తెప్పించడం జరిగింది, దీనివల్ల ఈ రోగి బ్రతికి బయటపడితే పడొచ్చు అని చెప్పి మందు గ్లాసులో పోసి జాగ్రత్తగా ఇవ్వమని చెప్పాడనుకోండి, ఆ మాటలన్నీ విన్న తల్లికో భార్యకో విపరీతమైన దుఃఖం ముంచుకొస్తుంది. ఆ గ్లాసు తీసుకున్న మరుక్షణం నుంచి చేతులు వణకడం ప్రారంభిస్తాయి. ఆ మందు విలువ గుర్తొచ్చిన కొద్దీ మరింత వణుకు పుట్టుకొస్తుంది. ఆ వణుకు కంగారులో ఆ గ్లాసు చేయి జారిపోతుంది. పోయి ఆ రోగి పోనే పోతాడు. ఇలా మమకారం మనని ఆవేశాలలోకి తీసుకువెళ్ళి అయోమయంలో పడేస్తుంది. ఆ ఆవేశాల వలయం ఒక అగ్నిగుండం లాంటిది. దాని నుండి మనం బయట పడలేం. ఎవరిని గురించి ఈ బాధపడుతున్నామో వారికి చేయవలసింది చేయలేం. చూసారా మమకారం మనిషిని ఎంతగా ఇబ్బంది పెడుతుందో? నిజమైన ప్రేమ ఆవేశాలకు అతీతమైనది. ప్రేమ హక్కులను కోరదు, ప్రతిఫలాన్ని ఆపేక్షించదు, సామ్యస్థితి నుండి ఎలాంటి పరిస్థితుల్లోనూ మనిషిని జారనివ్వదు. ప్రేమ గలవాడు ఎవరికి ఏ క్షణంలో ఏం చేయాలో అది పరిపూర్ణంగా చేస్తాడు కానీ చేయడాన్ని గురించి ఆలోచించడు. చేయాలని ఆవేశపడడు. చేసినప్పటికీ ఫలితం ఉంటుందా అని నిరాశపడడు. దేనిని కావాలని కోరడు, అక్కర్లేదని వదిలిపెట్టడు. పైన చెప్పిన రోగి వద్ద ఇలాంటి ప్రేమమూర్తి ఉంటే ఆ వేళకు ఏమి చేయాలో దానిని పరిపూర్ణంగా ఆచరిస్తాడు. కంగారు కలవరం లేకుండా ఎన్ని విధాల ప్రయత్నం చేయవచ్చో అన్ని విధాల ప్రయత్నం చేస్తాడు. తరువాత కూడా బ్రతకలేదనుకోండి, కాలధర్మాన్ని తెలిసిన వాడే కలవరపాటు చెందకుండా ఆ పోయిన వ్యక్తి వదిలినటువంటి బాధ్యతలు ఏమైనా ఉంటే వాటి నిర్వహణకు పూనుకుంటాడు. ఆ రకంగా శరీరం వదిలిన జీవికి ఆత్మశాంతి కలిగిస్తాడు. చూసారా ప్రేమకి మమకారానికి ఎంత తేడా ఉందో? ఏనుక్కి పీనుక్కి ఉన్నంత తేడా ఉంది. అందుకే కదా మాస్టర్ గారి సందేశాన్ని జాతికి అందించాలని మళ్ళీ మనం తపన పడుతూ మాస్టర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ భక్తికి ఇదిగో మనం చేస్తున్న ఈ ఉద్యమమే నిదర్శనం కదా. ఈ విషయం చెప్తున్నప్పుడు నాకు ఇంకోటి గుర్తొచ్చింది ప్రేమ అనేసరికి. ఒకసారి శ్రీకృష్ణుడికి నటించాడనుకుంటా, పరీక్ష పెడతాడు కదా, బాగా తలనొప్పి వచ్చిందట. తలనొప్పి వస్తే అందరూ కంగారు పడుతున్నారు, ఈ అష్టభార్యలు ఏమ్మా అందరూ కంగారు పడుతూ ఉంటే అయ్యో ఎట్లాగా ఏ మందులు వేసినా తగ్గడల్లా అందరూ సపర్యలు చేస్తున్నారు. అప్పుడు కృష్ణుడు అన్నట్ట, ఇవేవీ కాదండి, ఎవరైనా నా భక్తులు తమ పాద ధూళిని నా శిరసుకు రాస్తే నా తలనొప్పి తగ్గుతుందన్నట్ట.
పాప వీళ్ళందరూ కూడా అయ్యో చి నా పాదాల యొక్క పాదధూళిని నా ప్రియమైనటువంటి నా శ్రీకృష్ణుడికి రాస్తే నేనేమైపోతాను, నాకు ఆ పాపం అంతా నాకు అంటుకుంటుందని, ఆ పాపం అనేటటువంటి భయంతో, వాళ్ళకి పాపం చుట్టుకుంటుందనే భయంతో ఎవరు ఇవ్వలేదట. అప్పుడు ఒక గోపిక, ఒక కృష్ణుడి మీద నిజంగా ఉన్న ఒక ప్రేమ కలిగినటువంటి ఒక భక్తురాలు, నేను ఇస్తాను, నాకు పాపం పట్టినా పర్వాలా, నాకు పాపం తగిలినా నేను లెక్క చేయనని చెప్పి తన పాదధూళిని శ్రీకృష్ణుడి యొక్క నుదుటికి రాసిందట. ఇది మనకి పాండురంగడి మహత్యంలో కూడా చూపిస్తారు. అది నిజమైనటువంటి ప్రేమ. ప్రేమ వేరు, మమకారం వేరు అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ కూడా మనం వాడుకోవచ్చు అనుకుంటా.